111 ఈ కేసుకు అప్లై కాదు అని స్పష్టంగా చెప్పాడు. అబ్సీనిటీ గురించి సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అది కూడా అప్లై కాదన్నారు. కానీ వర్గ వైషమ్యాలు క్రియేట్ చేసే 2 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అది ఆ సెక్షన్ దీనికి అనువర్తిస్తాయని నిర్ధారించాను కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి మెజారిటీ చెప్తారు కదండి, మోకాటిలో మొలలోతు కష్టంలో మొలలోతు కష్టంలో మోకాటిలోతు ఆనందం మాకు జరిగింది. సో ఇట్స్ 50-50 అంటే నిజంగా లైఫ్ పనిష్మెంట్ 111 ఉంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాడు ఆయన. సో అది కోర్టు వారు దయచేసి మా వాదన పరిగణనలో తీసుకొని అది కుదరవని చెప్పారు కాబట్టి వేర్ హ్యాపీ. వైఎస్ఆర్సీపీ నేతలు జైలుకు పంపడం ఈ ప్రభుత్వ అంతకన్నా ఇంకేం లేదండి. వారు అధికారంలోకి వచ్చింది ప్రజలకు ఏదో మేలు చేస్తారని సూపర్ 6 ఏదో 6లు పెట్టారు. అవన్నీ గాలికి వదిలేసి ఈ అధికారంలోకి వచ్చిన ముఖ్య లక్షణం కూడా అరాచక పాలన చేసి ఎవరైతే గొంతెత్తుతారో, ఎవరైతే గొంతుకు వినిపిస్తారో, ఎవరైతే వాళ్ళు హిట్ లిస్ట్ టార్గెట్ లిస్ట్లో ఉండారో అది ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్కరి మీద వెంటాడుతున్నారు. మా పోరాటం కొనసాగద్ది. ఖచ్చితంగా అది ఎవరు ఏ కార్యకర్త గారి నాయకుడు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో, వారిచ్చిన ధైర్యంతో, వారిచ్చినట్టు ఆదేశంతో ఖచ్చితంగా పోరాటం కంటిన్యూ చేస్తాం. న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తాం. ఇక్కడ కూడా ఖచ్చితంగా అండి. ఇది అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా కూడా చెప్పింది, చాలా ముఖ్యం. ఈ 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండి కోర్టు వారు కానీ రిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారని కూడా చెప్పింది జడ్జిమెంట్లో. 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంటే మీరు రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది. అర్నేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా, మా వాదనలు ఆ మార్గంలో ఉండినా కూడా ఆ గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంటు తీర్పును పరిగణలోకి తీసుకోవడం చేయలేదు. మరియు మా వాదనలో కూడా ఆ 2 విషయాల్లో పరిగణలోకి తీసుకోవడం జరగలేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్లో ఉంది. మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం, అన్నీ చూస్తాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు పైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒకసారి మీరు 111 తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా కొరవ సెక్షన్లు 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలని మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్ట ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఇది చేయకపోయినా వారు మాకున్న న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తాం. పోసాని గారి మీద ఒక 16 సెక్షన్లు ఎవడు తెలియకుండా 16 అఫెన్సెస్ పెట్టున్నారు. సుమారుగా 16. అది ఎవరికి కూడా తెలియదు, ఎక్కడ జరిగిందో తెలియదు. ఆ కేసు క్రైమ్ నంబర్స్ కూడా ఇచ్చారయ్యా, ఇవ్వలే. క్రైమ్ నంబర్స్ ఇచ్చారు, ఆ కాపీస్ కూడా ఇవ్వలేదు. మాకు కాపీస్ కూడా రిమాండ్ రిపోర్ట్లో లేదు. అయినా కూడా కోర్టు వారిని ప్రిజుడిస్ చేసేటట్టు ఒక 16 కేసులు వారి మీద, ఒక బంచ్ ఆఫ్ కేసెస్ వారు లిస్టు తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాంతో ఆ విధంగా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోర్టు వారు సరైన నిర్ణయం, కోర్టు వారు సరైనగా తీసుకున్నారు. కానీ అది ఎంతవరకు అనేది మా దృష్టిలో ఎంతవరకు అనేది మేము మిగిలినటువంటి మాకుండే మార్గాలన్నీ అన్వేషిస్తాం. ఆ మార్గాల ప్రకారం మేము ముందరకు పోతాం. వారికి తెలియదండి. ఈ రోజు దాకా ఆయన మీద 16 కేసులు పెట్టున్నారని ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఎవరికీ తెలియదు 16 కేసులు ఆయన మీద పెట్టున్నారని. ఇప్పుడు చూస్తే రిమాండ్ రిపోర్ట్లో రాస్తున్నారు 16 కేసులు నీ మీద పెట్టున్నాయని. ఇది కొత్త కాదు పాపం. కృష్ణమోహన్ మురళి గారి మీద కొత్త కాదు. ఏ ముద్దా మీరు ఒక ఫినామినా చూడండి. ఈ రాష్ట్రంలో ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, వాడిని కస్టడీలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు. అది చట్టసమ్మతం కాదని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయినా ఆ కన్ఫెషన్ వేసుకొని ఇంకా 10 మందిని ముద్దాయిలు చేస్తారు. ఒకవేళ ఈ ముద్దాయి ఈ కోర్టులో బెయిల్ వస్తే
రెడీగా బయట ఏడన్నా వ్యాన్ ఉంటుంది, బయట ఇప్పటికే ఉంటుందో పోయిందో తెలియదు. ఏ ముద్దాయి అయినా కోర్టు వారు బెయిల్ ఇచ్చిన మరుక్షణం గేట్ అవతల వ్యాన్ పెట్టుకుంటారు. ఎక్కడ తీసిపోతారో తెలీదు. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఎక్కడైనా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇప్పించుంటారు ఆల్రెడీ. వాళ్ళు వచ్చి తీసుకు పట్టుకుపోతున్నారు. ఒక ముద్దాయి ఒక కేసులో ఇక్కడికి వచ్చి ఏ కోర్టు వారు తలుపు తట్టిన తర్వాత, ఒక అరెస్ట్ అయిన తర్వాత మినిమం ఆ ముద్దాయి మీద 10 నుంచి 20 కేసులు ఉంటున్నాయి. 10 నుంచి 20 కేసులు, 25 వరకు ఉన్నాయి. మా స్నేహితుడు చెప్తున్నాడు 25 కేసులు ప్రతి ముద్దాయి మీద పెడుతున్నారు వీళ్ళు. ఏమన్నా బెయిల్ వస్తుంది అనుకుంటే 24 కేసులు వ్యాన్లు వచ్చి ఉంటాయి. ఒక వ్యాన్ వస్తుంది తీసుకెళ్ళిపోద్ది. పని తంటాలు కూడా ఆ కేసులో బెయిల్ తెచ్చామనుకోండి, ఇంకొక మూల ఇంకొక వ్యాన్ ఉంటుంది. ఎక్కడ తీసుకుపోతున్నాం అంటే ఇచ్చాపురం తీసుకుపోతా. పోనీ అక్కడేదో తంటాలు బెయిల్ తీసుకుంటే కుప్పం తీసుకుపోతుంటారు. పోనీ ఇక్కడ తీసుకుపోతే హిందూపురం తీసుకుపోతారు. ఇట్లా 4 చెరుగుల ఈ రాష్ట్రంలో. ఇది ఐ వర్క్డ్ యాజ్ ది ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్. నా క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్లో కూడా ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఏ రోజు చూడలేదు. కానీ తప్పదు, ప్రజాకంటకులు పాలకులుగా ఉంటే బెయిల్కి అప్లై చేస్తాం, కంటెంప్ట్కి అప్లై చేస్తాం. ఎందుకంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో కాలేదు. ఫాలో కాకపోతే సుప్రీంకోర్టే చెప్పింది 5 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే మీరు రిమాండ్ చేయడానికి లేదని చెప్పింది. కాబట్టి మా పరిధిలో న్యాయపరంగా ఏ విధమైన అవకాశాలు ఉంటే అన్ని చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.